సార్ ఉన్నారా సార్? హలో హలో సార్. హలో హలో మా వాయిస్ వినిపిస్తుందా? లేదు సార్, ఇప్పుడు వినిపిస్తుంది. ఇందాక దాకా వినపడట్లేదా? అయ్యో, మీరు నార్మల్ గా టైప్ చేసిరా అనుకున్నాను సార్. అవునా, ఓకే ఓకే. సరే, ఒక్క నిమిషం. నార్మల్ గా టైప్ చేసి మీరు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అని మేము సైలెంట్ గా నోట్ చేసుకుంటున్నాం. ఓకే ఓకే. ఇప్పుడు వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు వాయిస్ ఓకే కదా మీకు? ఇందాక వినపడట్లేదు కదా? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే. ఫస్ట్ వచ్చేసి చూడండి, ఐసిడి అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. తర్వాత వచ్చేసి ఐసిడి 10 CM అని ఉంది. 10 అంటే 10th రివిజన్ అమ్మా. సిఎం అంటే క్లినికల్ మోడిఫికేషన్. సిపిసి ఎగ్జామ్లో చాలా సార్లు అడిగారు. ఈ ఐసిడి 10 CMని ఎవరు పబ్లిష్ చేశారు అని. ఎవరు పబ్లిష్ చేశారంటే ఎన్సిహెచ్ఎస్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఎన్సిహెచ్ఎస్ అంటే ఏంటంటే నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిక్స్. నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిక్స్. మరి ఈ ఐసిడి అనేది ఎన్ని డిజిట్స్ ఉంటుంది? 3 to 7 డిజిట్స్ ఉంటుంది. మినిమం 3 ఉంటాయి, మ్యాక్సిమం 7 ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఈ 3 to 7 డిజిట్స్ కూడా ఎలా ఉంటాయంటే, ఫస్ట్ది వచ్చేసి ఎప్పుడు ఆల్ఫానే ఉంటుంది. ఆల్ఫా. ఆల్ఫా అంటే ఏంది? ఏ నుంచి జెడ్ లెటర్ లోపు ఉన్న వాటిని ఆల్ఫా అంటారు. సెకండ్ డిజిట్ న్యూమరిక్ 0 నుంచి 9 లెటర్ డిజిట్ లోపు ఏదైనా ఉండొచ్చు న్యూమరిక్. 3 నుంచి 7 డిజిట్స్ మొత్తం ఆల్ఫా అయినా ఉండొచ్చు, న్యూమరిక్ అయినా ఉండొచ్చు. ఎగ్జాంపుల్, నేను ఒక కోడ్ తీసుకుంటా, హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్. ఈ కోడ్ కనుక మనం చూస్తే కోడ్ వచ్చేసి I10 అని ఉంటుంది.
సో ఎన్ని ఉన్నాయి మినిమం డిజిట్స్? 1 2 3. మినిమం 3 ఉంటాయి. మినిమం 3 ఉంటాయి, మ్యాక్సిమం 7 7. ఉంటుంది. మినిమం 3 డిజిట్స్ ఉంటాయి, మ్యాక్సిమం 7 ఉంటాయి. అయితే ఏంటంటే ఎవ్రీ 3 డిజిట్స్ తర్వాత డాట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది 3 డిజిట్సే కాబట్టి దీనికి లేదు. ఎగ్జాంపుల్ ఫీవర్ కోడ్ కనుక తీసుకుంటే 1 2 3 4 ఉన్నాయి, 4 డిజిట్స్ ఉన్నాయి. ఎవ్రీ 3 డిజిట్స్ తర్వాత ఈ డాట్ అనేది ఉంటుంది. మీరు ఏ కోడ్ అయినా తీసుకోండి. ఓకే, సో ఇలా 3 to 7 డిజిట్స్ అనేది ఉంటాయి. సో తర్వాత వచ్చేసి మనకి ఈ ఐసిడి 10 cm అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ దాన్ని ఏమంటారంటే ఆల్ఫా బెటికల్ ఇండెక్స్ అంటారు. దీన్నే వాల్యూమ్ 1 అని కూడా అంటారు. ఐసిడి 10 cm అనే బుక్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ దాన్ని ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ అంటారు, అదే వాల్యూమ్ 1. రెండోది వచ్చేసి ట్యాబులార్ లిస్ట్, దీన్నే వాల్యూమ్ 2 అని కూడా అంటారు. ఈ రెండు రాయండి. హలో సార్. సో ఆల్ఫాబెటికల్ ఇండెక్స్, టేబులార్ లిస్ట్, ఇలా 2 బుక్స్ ఉంటాయి. ఫస్ట్ బుక్ గురించి రాద్దాం. యాక్చువల్గా ఎగ్జామ్లో మీకు ఆల్ఫాబెటికల్ ఇండెక్స్, టేబులార్ లిస్ట్ మొత్తం ఒకే బుక్లో ఉంటాయి. ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ మీ దగ్గర ఐసిడి ఉందన్నారు కదా ఆల్రెడీ. ఉంది సార్. ఓకే, ఆల్ఫాబెటికల్ ఇండెక్స్, ఈ టేబులార్ లిస్ట్ 2 కలిపి సింగిల్ బుక్లోనే ఉంటాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ గురించి చెప్తాను. ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ గురించి ఏం రాయొచ్చు అంటే, హియర్ ది డిసీజ్ అండ్ ఇంజురీ కండిషన్స్ ఆర్ arranged in the alphabetical order, that is A to Z, like dictionary. అర్థమైందా? మన డిక్షనరీ ఎలా అయితే అరేంజ్ అయి ఉంటుందో అలాగే ఈ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్లో డిసీజ్ కండిషన్స్ అంటే ఎగ్జాంపుల్, పేషెంట్కి ఎనీమియా ఉంది, ఏ లెటర్లో ఉంటుంది. పేషెంట్కి ఫీవర్ ఉంది, ఎఫ్ లెటర్లో ఉంటుంది. పేషెంట్కి కోవిడ్ ఉంది, సి లెటర్లో ఉంటుంది. పేషెంట్కి హెడేక్ ఉంది, హెచ్ లెటర్లో ఉంటుంది. అంటే మన ఏబిసిడీలు చదువుకుంటాం కదా, సో ఏబిసిడిఎఫ్ ఎలా అయితే ఇలా ఆర్డర్లో ఏ నుంచి జెడ్ వరకు ఎలా అయితే మనం చదువుకుంటామో, ఏదైతే మనం చిన్నప్పుడు ఈ డిక్షనరీస్ మనం ఏదైతే చదువుకున్నప్పుడు ఏతో ఉన్న ఫస్ట్, తర్వాత బితో ఉన్నాయి, సితో ఉన్నాయి, ఎలా అయితే ఉంటాయో, బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ డిసీజ్ కండిషన్స్ మాత్రమే ఏ నుంచి జెడ్ లెటర్స్ వరకు అరేంజ్ అయి ఉంటాయి. ఇప్పుడు మనకి ఎనీమియా కావాలనుకోండి, ఏ లెటర్లోకి వెళ్ళాలా. కోవిడ్ కావాలంటే సి లెటర్లోకి వెళ్ళాలా. ఫీవర్ కావాలంటే ఎఫ్ లెటర్లోకి వెళ్ళాలా. లేదు ఫీవర్ కావాలంటే మళ్ళీ హెచ్ లెటర్లో చూస్తే దొరకదు, ఎందుకంటే ఆల్ఫా ఈజ్ డిఫరెంట్.
సో అట్లా అనమాట. అట్లా ఈ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ కూడా అలా ఆర్డర్లో అరేంజ్ అయి ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనం చిన్నప్పుడు సోషల్ స్టడీస్ మనం చదువుకుంటాం కదా. సోషల్ స్టడీస్ అనేది ఒకటే బుక్, కానీ దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్, ఇట్లా ఏదో సంథింగ్. ఓకే, ఇట్లా 4 పార్ట్స్గా. ఇప్పుడు భగవద్గీత కానీ, బైబిల్ కానీ, ఇట్లా ఖురాన్ ఏది తీసుకున్నా దాంట్లో కూడా డివిజన్స్ ఉంటాయి. బుక్ ఒకటే, దాంట్లో పలాంది అని డివిజన్స్ ఉంటాయి. అట్లాగే ఈ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ కూడా మనకి డివైడ్ అయింది. దీంట్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజూరీ. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఐసిడి బుక్ 2 భాగాలుగా డివైడ్ అయింది, ఆల్ఫాబెటికల్ ఇండెక్స్, టేబులర్ లిస్ట్. ఎస్. కానీ ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ 4 పార్ట్స్ గా డివైడ్ అయింది. టేబుల్ ఆఫ్ నియోప్లాజం, థర్డ్ టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్, ఫోర్త్ ఇండెక్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ కాజ్ ఇండెక్స్. ఇది రాసుకోండి అమ్మా, ఈ 4. ఓకే సార్. ఓకే, ఓకే సార్. అయిపోయింది సార్, ఇంట్లో పెట్టారు. సార్ మ్యూట్ లో పెట్టారు సార్. ఈ 4 రాశారమ్మా. ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజరీ, టేబుల్ రాశాను ఆఫ్ సార్. నియోప్లాజం, టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్, ఇండెక్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ కాజ్. సో ఇక్కడ ఏంటంటే వీటిని ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజరీ, టేబుల్ ఆఫ్ నియోప్లాజం, టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్, ఇండెక్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ కాజ్ అని ఎందుకు డివైడ్ చేశారంటే, ఈ ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజరీలో ఓన్లీ డిసీజ్ కండిషన్సే ఉంటాయి. ఇప్పుడు హెడ్ఏక్, కోవిడ్, ఫీవర్, ఇట్లా ఏదైనా కానీ ఈ ఫస్ట్ ఇండెక్స్లోనే మనం ఎతకగలం. ఈ టేబుల్ ఆఫ్ నియోప్లాజమ్స్ ఏంటంటే క్యాన్సర్స్ మొత్తం ఈ టేబుల్ ఆఫ్ నియోప్లాజంలో ఉంటాయి. సో దీన్ని టేబుల్ ఆఫ్ నియోప్లాజం అని ఎందుకన్నారంటే, అది టేబుల్లో అరేంజ్ అయి ఉంటుంది కాబట్టి, ఒక టేబుల్ ఫార్మేట్లో ఈ క్యాన్సర్కి సంబంధించిన క్యాన్సర్లో చాలా రకాలు ఉంటాయి. ప్రైమరీ అని, సెకండరీ అని, కార్సినోమా ఇన్ సిటు అని, బినైన్ అని, అన్స్పెసిఫైడ్, అన్సర్టైన్ బిహేవియర్, ఇట్లా క్యాన్సర్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ని బట్టి ఒక్కొక్క టైప్కి ఒక్కొక్క కోడ్ గాను ఇట్లా టేబుల్ ఫార్మేట్లో అరేంజ్ చేశాడు. ఏది టేబుల్ ఆఫ్ నియోప్లాజం అంటే. తర్వాత టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ అంటే ఏంటంటే, డ్రగ్స్, సపోజ్ పేషెంట్ ఏదైనా డ్రగ్ తీసుకున్నాడు, ఆ డ్రగ్ వల్ల తనకి ఏదైనా ఎఫెక్ట్ అయింది, ఏదైనా పాయిజనింగ్ ఏర్పడింది, అది మొత్తం ఆ డ్రగ్ అనేది యాక్సిడెంటల్గా తీసుకున్నాడా,
లేదా కావాలని బలవంతంగా ఎవరైనా ఇచ్చారా, లేకపోతే సూసైడ్ అటెంప్ట్ కోసం తీసుకున్నాడా, లేకపోతే డాక్టర్ ఇవ్వడం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చిందా, లేకపోతే రీజన్ ఏం తెలియదా, లేకపోతే అండర్ డోస్ ఓవర్ డోస్, ఇలా డిఫరెంట్ ఆ డ్రగ్స్ని ఏ విధంగా యూజ్ చేయడం వల్ల ఏ ప్రాబ్లం వచ్చిందని చెప్పడానికి అది కూడా టేబుల్ ఫార్మేట్లో అరేంజ్ చేశారు. మీకు చూపిస్తానండి ఇప్పుడు. తర్వాత ఇండెక్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ కాజ్. ఇండెక్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ కాజ్ అంటే ఏంది? ఎక్స్టర్నల్గా జరిగినాయి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళాం వెహికల్ వేసుకొని, సో యాక్సిడెంట్ జరిగింది, అది ఎక్స్టర్నల్గా జరిగినట్టు. లేదు, స్టెప్స్ మీద నడుస్తున్నాం, సో స్లిప్ అయ్యి కింద పడ్డాం, అది ఎక్స్టర్నల్గా జరిగినట్టు. లేదా నడుచుకుంటూ వెళ్తున్నాం, డాగ్ బైట్ జరిగింది, అది ఎక్స్టర్నల్గా జరిగినట్టు. లేకపోతే వాలీబాల్ ఆడుతున్నాం, ఏదైనా స్ట్రక్ అయింది, సో చేయికి దెబ్బ తగిలింది, ఇవన్నీ ఎక్స్టర్నల్ కాజ్లో ఉంటాయి. ఇప్పుడు డాగ్ బైట్, యాక్సిడెంట్ కేసెస్ అన్ని టేబుల్ ఆఫ్ నియోప్లాజంలో కానీ, టేబుల్ ఆఫ్ డ్రగ్స్లో కానీ, ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీలో కానీ ఉండవు. ఓకే, అర్థమవుతుందా? ఒక్క Yes, sir. నిమిషం. సో ఇలా ఇండెక్స్ ఆఫ్ ఇంజురీ, డిసీజ్ అండ్ ఇంజురీ, టేబుల్ ఆఫ్ నియోప్లాజం, టేబుల్ ఆఫ్ డ్రగ్స్, టేబుల్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఇండెక్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ కాజ్. సో బుక్లో ఎలా ఉంటే మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం ఉండండి. మీకు యాక్చువల్గా ఎగ్జామ్లో ఇచ్చే బుక్ ఇలా కలర్ పీడిఎఫే ఉంటుంది. ఓకేనా? మన బుక్ ఎలా అయితే ఉందో ఇలాగే కలర్ పీడిఎఫ్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ నేనేం చెప్పాను? ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీ అని చెప్పాను. Yes, sir. ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ ఉంది కదా మీకు? Disease గురించి. ఓకే, ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీ ఏ లెటర్తో ఉన్నాయని ఇక్కడ ఉంటాయి. ఏ లెటర్ తర్వాత Alphabetical. బి లెటర్ స్టార్ట్ అయింది. ఇదిగోండి బి లెటర్ ఉంటుంది ఇట్లా. బి లెటర్ తర్వాత సి లెటర్, సి తర్వాత డి, ఇట్లా మొత్తం ఈ జెడ్ వరకు ఉంటాయి. ఏది? ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీ. PQRSTUVWXYZ. ప్లాజం స్టార్ట్ అయింది. దీంట్లో ఇలా ఉంటాయి కాలమ్స్: మ్యాలిగ్నెంట్ ప్రైమరీ, మ్యాలిగ్నెంట్ సెకండరీ, కార్సినోమా ఇన్సిటివ్, B9, అన్సర్టన్ బిహేవియర్, అన్స్పెసిఫైడ్ బిహేవియర్. ఇట్లా ఇవి కూడా ఏ నుంచి జెడ్ లెటర్ వరకు. బి బి
సార్ ఇంకా లేదు. హలో సార్. సార్ వాయిస్ మీరేమైనా చెప్తున్నారా? మాకైతే ఏం వినిపించట్లేదు. వినిపిస్తలే సార్. అలా వినిపిస్తుందమ్మా. వినిపిస్తుంది. మాట్లాడారు సార్ ఇప్పుడు దాకా ఏమన్నా మళ్ళీ? అర్థం కాల. ఇప్పుడు ఎప్పటిదాకా ఏమన్నా మాట్లాడారా మీరు? మీకేం వినపడట్లేదా నేను మాట్లాడుతుంది? ఎస్ సార్, వినిపించట్లేదు సార్. అదే చెప్తున్నాను సార్ సార్ అని పిలుస్తున్నాను సార్. అంటే మీకు ఎక్కడి నుంచి వినపడట్లేదు చెప్పండి ఒకసారి. అసలు ఈ ఇవి ఉన్నాయి కదా, ఈ కాలమ్స్, అసలు ఏది కూడా మాకు తెలియదు. మెసేజ్ అయిన పెట్టాల్సిందమ్మా ఎప్పుడైనా. ఒకవేళ ఆ, నేనేమో మీకేమో వినపడకపోతే జస్ట్ నాకు మెసేజ్ అయినా రాయండి అమ్మా. అప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది కదా. సో మీకు ఎక్కడి నుంచి వినపడట్లా అసలు మామూలుగా? ఇది ఓకే సార్, దీంట్లో 4 పార్ట్స్ ఇండెక్స్ ఆఫ్ ఉంటాయి. డిసీజ్ అండ్ ఇంజురీ, టేబుల్ ఆఫ్ నియోప్లాజం ఇవన్నీ ఓకేనా? నియోఫ్లాజ్ అది ఇప్పుడు ఇప్పుడు అదే చెప్తున్నారు సార్, మాకు నియోఫ్లాజ్ గురించి చెప్తున్నారు, అదే వినిపించట్లేదు. ఓకే ఓకే. నియోప్లాజం తర్వాత నేను డైరెక్ట్ గా ఇదే చెప్తున్నా. ఫస్ట్ టేబుల్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీ గురించి చెప్పాం కదా. ఇవి అర్థం కావట్లేదు. ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీ ఓకేనా? అది ఓకే సార్, అదే ఓకే. తర్వాత టేబుల్ ఆఫ్ నియోప్లాజం కూడా ఓకేనా? మ్యాలిగ్నెంట్ అది ప్రైమరీ, అర్థం కాలేదు. మ్యాలిగ్నెంట్ సెకండరీ. అర్థం కాలేదు సార్. ఓకే. నియోప్లాజంలో మనకి ఇలా ఉంటాయి. ఎలా అయితే ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీలో మనకి ఏ నుంచి జెడ్ లెటర్ వరకు అరేంజ్ అయి ఉన్నాయో, సేమ్ టేబుల్ ఆఫ్ నియోప్లాజంలో కూడా మ్యాలిగ్నెంట్, ప్రైమరీ, మీకు ఎప్పుడైనా వినపడలేదు అనుకోండి జస్ట్ దీంట్లో టెక్స్ట్ రాయండి, మెసేజ్ రాయండి ఓకేనా? ఓకే సార్. మ్యాలిగ్నెంట్ ప్రైమరీ, మ్యాలిగ్నెంట్ సెకండరీ, కార్సినోమా ఇన్సిటివ్, బినైన్, అన్సర్టైన్, అన్స్పెసిఫైడ్ బిహేవియర్. ఓకేనా? ఇలా. సో ఇవి కూడా ఏ లెటర్ నుంచి జెడ్ లెటర్ వరకు అరేంజ్ అయి ఉంటాయి. ఏది? నియోప్లాజంలో కూడా. నియోప్లాజం అయిపోయాక ఏముంటుందని చెప్పాను? టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్. టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ వినిపిస్తుంది కదమ్మా? వినిపిస్తుంది సార్. ఓకే. టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్. ఈ టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్లో కూడా ఇలా ఉన్నాయి చూడండి. పాయిజనింగ్ యాక్సిడెంటల్, పాయిజనింగ్ ఇంటెన్షనల్, పాయిజనింగ్ అసాల్ట్, పాయిజనింగ్ అన్డిటర్మైన్డ్, యాడ్వర్స్ ఎఫెక్ట్, అండర్ డోజ్. ఓకేనా? పాయిజనింగ్ యాక్సిడెంటల్, పాయిజనింగ్ ఇంటెన్షనల్ సెల్ఫ్ హార్మ్ కోసం, పాయిజనింగ్ అసాల్ట్ అంటే బలవంతంగా ఇవ్వడం, పాయిజనింగ్ అన్డిటర్మైన్డ్ చేయను నా స్పీడ్గా అవినా.
రాలా. సో ఇది చూడండమ్మా, పాయిజనింగ్ యాక్సిడెంటల్, పాయిజనింగ్ ఇంటెన్షనల్, పాయిజనింగ్ అసాల్ట్. అన్డిటర్మైన్డ్ అంటే రీజన్ ఏం చెప్పలేదని. యాడ్వర్స్ ఎఫెక్ట్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ తెలుసు కదా, డాక్టర్ ఏదైనా డ్రగ్ ఇచ్చాడు అనుకోండి, దానివల్ల ఆ డ్రగ్ వేసుకున్న తర్వాత వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా రావడం. తర్వాత అండర్ డోజింగ్. అండర్ డోజింగ్ అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు 3 టాబ్లెట్స్ వేసుకోవాలనుకోండి, వాళ్ళు పేషెంట్ 1 టాబ్లెటే వేసుకున్నారు, అప్పుడు ఏమైద్ది, అండర్ డోజ్ అయింది. లేదు 3 వేసుకోమంటే 4 వేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమైద్ది, ఓవర్ డోస్ అవుతుంది. సో అది మొత్తం అండర్ డోసింగ్ కింద మనం కన్సిడరేషన్ చేస్తాం. సో ఏ డ్రగ్, ఆ డ్రగ్ ఎందుకు తీసుకున్నాడు అని చెప్పేసి మనం ఇక్కడ అది ఏం చెప్తారో దాన్ని బట్టి ఆ కోడ్ అనేది మనం పిక్ చేయాలి. ఇంతవరకు అర్థమైందా? ఏమైనా డౌట్ ఏమైనా ఉందా? అదే కొంచెం కన్ఫ్యూజన్ డ్రగ్స్ ఇంకా ఓకే ఓకే, కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటది, ఇబ్బంది ఏం లేదు. బట్ ఇవన్నీ మనకు అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. మన కోడ్స్ లీడ్ చేసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? మీరు జస్ట్ ఏంటంటే ఈ ఐసిడి అనేది 3 to 7 డిజిట్స్. సో ఫస్ట్ డిజిట్ ఆల్ఫా, సెకండ్ డిజిట్ న్యూమరిక్, మిగతా ఆల్ఫా ఆర్ న్యూమరిక్. తర్వాత వచ్చేసి ఐసిడి అనేది 2 parts గా డివైడ్ చేశారు, ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ అండ్ టేబుల్ ఆర్ లిస్ట్. ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లో మళ్ళీ 4 సెక్షన్ గా ఉన్నాయి. అవి ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీ, టేబుల్ ఆఫ్ నియోప్లాజం, టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్, ఎక్స్టర్నల్ కాజ్ ఇండెక్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? ఏంటంటే మీకు ఇప్పుడు ఏదైనా నియోప్లాజం రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్ వస్తే మీరు ఎమ్మటే టేబుల్ ఆఫ్ నియోప్లాజంకి వెళ్ళి ఎతకాలి. ఏదైనా డ్రగ్ రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్ ఇస్తే ఎమ్మటే మీరు టేబుల్ ఆఫ్ డ్రగ్ లోకి వెళ్ళి ఎతకాలి. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ మీకు పని ఉండదు, మీరు డైరెక్ట్గా టేబుల్ ఆర్ లిస్టుతోనే మీకు పని. ఇది ఎక్స్టర్నల్ ఇండెక్స్ అమ్మా, మీకు టేబుల్ ఆర్ లిస్టుతోనే పని. టేబుల్ ఆర్ లిస్టుతో పని ఎలా అంటారంటే, యాక్చువల్గా టేబుల్ ఆర్ లిస్ట్ అంటే ఏంటంటే అమ్మా, జస్ట్ మనం మ్యాథమెటిక్స్, మనం చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ చదువుకునేటప్పుడు స్టార్టింగ్లో ఏమో ఎక్సర్సైజులు ఉండేవి, ఆ ఎక్సర్సైజ్ అయిపోయాక ఆ ఎక్సర్సైజ్ యొక్క ఆన్సర్స్ ఉండేవి. సేమ్ ఇలాగే ఈ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్, టేబుల్ ఆర్ లిస్ట్ ఎలా వర్కౌట్ అవుతాయి అంటే, ఆల్ఫాబెటికల్ ఇండెక్స్లో ఏమో మనం సెర్చ్ చేస్తాం, సెర్చ్ చేస్తే ఒక కోడ్ ఇస్తుంది, ఆ కోడ్ తీసుకెళ్ళి కరెక్టా కాదా అని చెప్పి మనం టేబుల్ ఆర్ లిస్ట్లో చెక్ చేసుకుంటాం. సో ఎగ్జాంపుల్ నేను మీకు ఏదో ఒక కోడ్ చెప్పండి, ఏదో ఒక డిసీజ్ కండిషన్స్ చెప్పండి, ఏదైనా పర్లేదు మీకు తెలిసింది. ఏదో ఒక ప్రొసీజర్ కదా, ఏదో ఒక డిసీజ్ కండిషన్ చెప్పండి అంటున్నా. క్యాన్సర్. క్యాన్సర్ క్యాన్సర్ కాకుండా ఇంకేదైనా, క్యాన్సర్లో మళ్ళీ చాలా ఉంటాయి కదా, అట్లా కాకుండా ఏదైనా ఒక డిసీజ్ కండిషన్ చెప్పండి. సరే, టైఫాయిడ్ ఫీవర్ చూద్దాం. ఓకేనా? ఓకే ఓకే. సో నేనేం చేస్తాను ఇప్పుడు, నేను ఫీవర్లోకి వెళ్ళాలి. ఫస్ట్ బి దగ్గర ఉన్నా నేను, అంటే ఏంది, నాకు 4 sections ఉన్నాయి కదా, టైఫాయిడ్ ఫీవర్ కాబట్టి ఫస్ట్ సెక్షన్లోకి వెళ్తా. మిగతా 3 sectionలు ఎందుకు వెళ్ళను, ఒకటేమో క్యాన్సర్కి సంబంధించింది, ఇంకోటేమో డ్రగ్కి సంబంధించింది, ఇంకోటేమో ఎక్స్టర్నల్ కాజుకి సంబంధించింది, కాబట్టి ఆ 3 జోలికి నేను వెళ్ళను. సో ఫస్ట్ సెక్షన్లోకి వెళ్తా. ఫస్ట్ సెక్షన్ ఏంటి, ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీ. దాంట్లో నేను ఫీవర్ దగ్గరికి వెళ్తా. ఫీవర్లో నాకేం కావాలి, టైఫాయిడ్ ఫీవర్ కావాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టైఫాయిడ్ ఫీవర్ కదా, ఎండ్ నుంచి మనం ఎతుకుతాం. అంటే గ్యాస్ట్రైటిస్ ని మనం ఎలా చదువుతున్నాం, ఎండ్ నుంచి చదువుతున్నాం, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది స్టమక్ అని. అట్లాగే ఈ ఐసిడి కోడ్ కూడా లీడ్ చేసేటప్పుడు మనం ఎలా లీడ్ చేస్తాం, బ్యాక్ పెయిన్ అనుకోండి, పెయిన్ లోకి వెళ్ళి బ్యాక్ చూడాలి. సో టైఫాయిడ్ ఫీవర్ కాబట్టి నేను ఫస్ట్ దేంట్లోకి వెళ్ళాలి, ఫీవర్ లోకి వెళ్ళి టైఫాయిడ్ చూడాలి. బ్యాక్ పెయిన్ కదా, బ్యాక్ లోకి వెళ్ళి పెయిన్ చూస్తే దొరకదు, టైఫాయిడ్ లోకి వెళ్ళి ఫీవర్ అని చూస్తే దొరకదు.
ఎప్పుడైనా కోడ్ అనేది మనం ఎలా లీడ్ చేస్తాం అంటే ఎండ్ నుంచి లీడ్ చేస్తాం. అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు టైఫాయిడ్ ఫీవర్ కాబట్టి నేనేం చేస్తాను, ఫీవర్ దగ్గరికి వెళ్తా. ఫీవర్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఏమంటుంది, కంటిన్యూడ్ అని అంటుంది. కంటిన్యూడ్ అంటే ఏంది మన లాంగ్వేజ్లో? ముందుకెళ్ళడం. ఎస్ కానీ సార్. ఇక్కడ ఐసిడి లాంగ్వేజ్లో కంటిన్యూడ్ అంటే ఏంటంటే వెనక్కి వెళ్ళడం. ఓకే. ఓకేనా? సో కంటిన్యూడ్, ఇక్కడ కంటిన్యూడ్ ఉంది కాబట్టి నేను ఈ సెకండ్ కాలంలోకి వచ్చా. ఇక్కడ కూడా కంటిన్యూడ్ అన్నారు కాబట్టి ఫస్ట్ దాంట్లోకి వచ్చా. ఇక్కడ కూడా కంటిన్యూడ్ అన్నారు కాబట్టి నేను పైకి వెళ్తా. ఓకేనా? పైకి వెళ్తే ఇదిగోండి ఇక్కడ నాకు ఫీవర్ అని ఉంది. ఫీవర్ మెయిన్ టర్మ్ అనేది నాకు దొరికింది. ఈ ఫీవర్లో నాకేం కావాలి? టైఫాయిడ్ కావాలి. ఈ ఫీవర్లో కూడా ఏ లెటర్, బి లెటర్ ఓకే. కనిపిస్తున్నాయా? ఎస్ బి సార్. లెటర్, సి లెటర్, తర్వాత డి లెటర్, ఈ లెటర్, ఎఫ్ లెటర్, తర్వాత జి లెటర్, హెచ్ లెటర్, IJKLMNOP QR, ఇక్కడ అన్ని ఎస్ లెటర్ ఉన్నాయి. ఎస్, టీ కదా నాకు కావాల్సింది. సార్. టైఫాయిడ్ ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. టైఫాయిడ్ ఎంత ఉంది కోడ్? A01.00 ఉంది. కనబడిందా? ఎస్ సార్. A01.00 ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తా, ఇది నాకు దొరికిన ఆన్సర్, బట్ ఇది కరెక్టా కాదా అని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళి ఎతకాలి? టేబుల్ ఆర్ లిస్ట్కి వెళ్ళాలి. టేబుల్ ఆర్ లిస్ట్కి వెళ్తే టేబుల్ ఆర్ లిస్ట్లో కోడ్స్ ఎలా ఉంటాయి? ఏ సిరీస్తో ఉన్న కోడ్ ఫస్ట్, బి సిరీస్తో ఉన్న కోడ్ తర్వాత, కోడ్స్ అరేంజ్ అయి ఉంటాయి. ఆల్ఫాబెటిక్స్లో ఏముంది? డిసీజ్ కండిషన్స్ ఆల్ఫాబెటికల్ వైజ్గా అరేంజ్ అయి ఉంది. కానీ టేబుల్ ఆర్ లిస్ట్లో కోడ్స్ అరేంజ్ అయి ఉంటాయి. ఏ సిరీస్ కోడ్ ఫస్ట్, బి సిరీస్ కోడ్స్ తర్వాత, సి సిరీస్ కోడ్స్ తర్వాత, ఇట్లా ఆర్డర్లో అరేంజ్ అయి ఉంటాయి. ఇప్పుడు నాకు వచ్చిన కోడ్ ఏంది? A01.00. సో A01 ఎక్కడుంది? ఎక్కడుంది? A01.00 ఉంది. ఇక్కడ టైఫాయిడ్ ఫీవర్ అన్స్పెసిఫైడ్ అని ఉంది. సో నేను చూసిన కోడ్ అనేది కరెక్ట్. సో ఇది నా ఆన్సర్. యాక్చువల్గా ఇక్కడ పైన ఏముంది? A01.0 అని ఉంది కదా, అది కూడా టైఫాయిడ్ ఫీవర్ అనే ఉంది. కానీ A01.0 ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? చెప్పండి చెప్పండి. సరే వినండి ఒకసారి. A01.0 ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? 5th డిజిట్ కావాలంటున్నాడు. అంటే ఏంది? ఈ 4 డిజిట్స్తో ఉన్న కోడ్ అనేది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా ఈ 4 డిజిట్కి 5th డిజిట్ అనే కోడ్ అనేది యాడ్ అయి ఉండాలంటున్నాడు. సో ఇక్కడ యాడ్ చేసేసాడు చూడండి. 1, 2, 3, 4, 5 అన్నిటికీ 5 ఉన్నాయి. కానీ ఇక్కడ 5 డిజిట్స్ ముందు ఎక్కడ 6th డిజిట్ కావాలని చెప్పట్లా. అంటే ఇంక ఈ కోడ్లో ఏ కోడ్ అయినా ఇవ్వచ్చు. టైఫాయిడ్లో ఎన్ని రకాలు ఉన్నాయి? పారాటైఫాయిడ్ ఉంది, పారాటైఫాయిడ్ బి ఉంది, పారాటైఫాయిడ్ సి ఉంది, టైఫాయిడ్ ఆస్టియోమైలైటిస్ ఉంది, టైఫాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, టైఫాయిడ్ నిమోనియా ఉంది, టైఫాయిడ్ మెనింజైటిస్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. మనకి ఇవేం చెప్పలా కాబట్టి అన్స్పెసిఫైడ్ కోడ్ అనేది ఇచ్చేస్తాం. అది ఏ రకమైన టైఫాయిడో మనకు చెప్పనప్పుడు వీ కెన్ గో విత్ ద అన్స్పెసిఫైడ్. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఐసిడి క్వశ్చన్స్ అనేది చాలా సింపుల్. ఎలా అంటే మీకు ఇట్లా ఆప్షన్స్ ఇస్తాడు. సేమ్ టైఫాయిడ్ ఫీవర్ గురించే చూద్దాం. వాట్ ఈస్ ద ఐసిడి కోడ్ ఫర్
టైఫాయిడ్ అని ఇస్తాడు. ఆప్షన్ ఏ 01.0, బి ఏ 01.09, సి ఏ 01.00, డి ఏ 01.2 ఇలా ఇస్తాడు ఆప్షన్స్. అప్పుడు మనం ఏం చేసుకోవాలి చూడాలి. టైఫాయిడ్ ఫీవర్ కి కోడ్ ఏ 01.0 ఏముంది. సో ఇది 5th డిజిట్ రిక్వైర్ కాబట్టి ఇది ఇవ్వకూడదు. సో రాంగ్. ఏ 01.09 ఏంది, టైఫాయిడ్ ఫీవర్ విత్ అదర్ కాంప్లికేషన్స్. సో మన కాంప్లికేషన్స్ ఏం చెప్పట్లా. ఏ 01.00 టైఫాయిడ్ ఫీవర్ అన్స్పెసిఫైడ్. సో ఇది ఇచ్చేస్తాం. ఏ 01.2 ఏంది, పారాథైరాయిడ్ ఫీవర్ బి. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐసిడి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇట్లాగే ఇచ్చేసి కింద ఆప్షన్స్ ఇస్తాడు. మీరు ఇంకా ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా టేబుల్ ఆర్ లిస్టుకి వెళ్ళి ఆ మనకి ఇచ్చిన కంటెంట్ ఏ కోడ్కు మ్యాచ్ అయింది అని చెక్ చేసుకొని ఆ కోడ్కి ఏదైనా ఎడిషనల్ డిజిట్ రిక్వైర్ ఉందా లేదా ఆ కోడే కరెక్టా అని చెప్పేసి డిసైడ్ చేసి మనం ఆ కోడ్ అనేది అసైన్ చేస్తాం. ఇంతవరకు క్లియర్ అయినా డౌట్ ఏమైనా ఉందా? ఓకే సార్. ఇంతవరకు ఓకేనమ్మా, ఏమైనా డౌట్ ఏమైనా ఉందా? ఎస్ సార్, ఓకే సార్. ఓకే. కాకపోతే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే ఇంకొంచెం అవునవును, ఎగ్జాంపుల్స్ ఇంకా చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. ఓకే. సో ఇది ఒక టైప్ ఆఫ్ సినారియో. ఓకే, ఇంకొక టైప్ ఆఫ్ సినారియో చెప్తాను. సరే, ఒక కోడ్ తీసుకుందాం. ఫాల్ ఫ్రమ్ బాల్కనీ అన్నాడు. వద్దులే, క్యాన్సర్ది చూద్దాం. ఫస్ట్ క్యాన్సర్ది చూద్దాం. ఇక్కడ ఏమన్నాడంటే లంగ్ క్యాన్సర్ రైట్ సైడ్ ఈజ్ ఎఫెక్టెడ్ అన్నాడు. అంటే ఏంది, లంగ్ క్యాన్సర్ రైట్ సైడ్ ఎఫెక్టెడ్ అంటే ఏంది, ఏ లంగ్ క్యాన్సర్ అది? ఇండెక్స్ డిసీజ్ కింద వస్తుంది సార్. ఇండెక్స్ 1 అర్థం సార్. కాదు, రైట్ లంగ్ క్యాన్సర్ అన్నమాట. లంగ్ క్యాన్సర్ రైట్ సైడ్ ఈజ్ ఎఫెక్టెడ్ అంటే ఏంది, క్యాన్సర్ దేనికి వచ్చింది, రైట్ లంగ్కి వచ్చిందని. మనకి ఎన్ని లంగ్స్ ఉన్నాయి, రైట్ అండ్ లెఫ్ట్ కదా, అంతే కదా, రైట్ అండ్ లెఫ్ట్. బట్ క్యాన్సర్ దేనికి అంటున్నాడు, రైట్ లంగ్ క్యాన్సర్ అంటున్నాడు. ఇప్పుడు క్యాన్సర్ వచ్చినమ్మట నేను ఎక్కడికి వెళ్ళాలి, టేబుల్. నెట్ రావట్లేదు, వాయిస్ రావట్లేదు. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలమ్మా, రైట్ లంగ్ క్యాన్సర్ అన్నాడు కదా. టేబుల్ 2 సో నేను సార్. ఎక్కడికి వెళ్ళాలి, టేబుల్ ఆఫ్ నియోప్లాజం. నియోప్లాజంలోకి వెళ్ళాలి. ఈ టేబుల్ ఆఫ్ నియోప్లాజంలో నేనేం చూడాలి, లంగ్ కదా. సో ఏ లెటర్ ఉన్నాం, లంగ్ దగ్గరికి వెళ్ళాలి. సిబి జేకేఎల్. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, లంగ్ కనబడిందా. ఈ లంగులో నాకు చాలా ఉన్నాయి, ప్రైమరీ, సెకండరీ, ఇన్సిటివ్, బినైన్, అన్సర్టైన్, అన్స్పెసిఫైడ్ అని ఇలా చాలా ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాడు బినైన్ చెప్తే బినైన్, సెకండరీ చెప్తే సెకండరీ, ప్రైమరీ చెప్తే ప్రైమరీ, కార్సినోమా ఇన్సిటివ్ చెప్తే కార్సినోమా ఇన్సిటివ్. ఏం చెప్పకపోతే డిఫాల్ట్ ఈజ్ ప్రైమరీ, గుర్తుపెట్టుకోండి, డిఫాల్ట్ ఈజ్ ప్రైమరీ. సో ఇక్కడ లంగ్కి ఏం కోడ్ ఉంది, C34.0.
9 అని ఉండి ఐఫన్ ఉంది. అంటే దాని మీనింగ్ ఏంది? C34.9 నుండి ఐఫన్ అని ఉంది. మన చిన్నప్పుడు బుక్లో రాసేటప్పుడు ఏదైనా సెంటెన్స్ అనేది మొత్తం కంప్లీట్ అవ్వకపోతే లాస్ట్లో ఇలా ఐఫన్ పెట్టి కింద రాసేవాళ్ళం. గుర్తుందా? గుర్తుందా అది? లేదు సార్. ఇప్పుడు క్యాన్సర్ అని రాయాలి, కానీ నా పేజీ పట్టట్లా లాస్ట్లో. అప్పుడు నేనేం చేస్తా, క్యాన్ పక్కన ఇట్లా ఐఫన్ పెట్టి సిఆర్ అని చెప్పి కింద రాసేవాళ్ళం. అంటే ఇంకా ఓకే సార్. కంటిన్యూటీ ఉందని. ఓకే ఓకే. సేమ్ అలాగే C34.9 అంటే ఏంది? సో కోడ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఉందని అర్థం. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, టేబుల్ ఆ లిస్ట్కి వెళ్తా. టేబుల్ ఆ లిస్ట్కి వెళ్ళి C34.9 ఎక్కడుందో చూస్తా. C34.9 దగ్గరకు వచ్చాను నేను. C34.9 దగ్గరకు వస్తే ఏమంటున్నారు? C34.9 అనేది కరెక్ట్ కాదు, ఇంకా డిజిట్ అవసరం అని చెప్తున్నాడు. ఏ డిజిట్ అవసరం అంట? 5th డిజిట్ అవసరం. సో ఆ 5th డిజిట్ యాడ్ చేసి C34.90 9192 అని ఇచ్చాడు. సో ఈ మూడిట్లో నేను ఏ కోడ్ తీసుకోవాలో చూడండి మీరు. C34.90 ఇచ్చాడు, 91 ఇచ్చాడు, 92 ఇచ్చాడు. సో నేనే కోడ్ తీసుకోవాలి? మీరు ఆన్సర్ చెప్పండి. దీంట్లో రైట్ అయితే మెన్షన్ చేయలేదు కదా సార్. బ్రాంచెస్ అయితే ఏదమ్మా? ఇచ్చారు. రైట్ లెఫ్ట్ అని మెన్షన్ చేయలేదు కదా సార్. చూడండి మొత్తం C34.90 డిస్క్రిప్షన్ చూడండి, 91 డిస్క్రిప్షన్ చూడండి, 92 డిస్క్రిప్షన్ చూసి ఫైనల్గా నేను ఏ కోడ్ తీసుకోవాలో చెప్పండి నాకు. 334.90 అదే మనకి అనుకుంటాను ఏ సార్. లంగా చెప్పలేదా ఇక్కడ? సార్ మన క్వశ్చన్ లో నేను ఏ లంగ్ చెప్పాను? రైట్ లంగ్ అని చెప్పారు సార్. ఏందమ్మా? రైట్ లంగ్ క్యాన్సర్ అని చెప్పారు సార్ క్వశ్చన్. రైట్ లంగ్ క్యాన్సర్ కి కోడ్ ఎంత ఉంది ఇక్కడ? రైట్ ఇక్కడ రైట్ మెన్షన్. ఓకే ఓకే. C34.91 సార్, సారీ. 91 అనేది నేను ఇక్కడ ఇవ్వాలి. C34.9 is 1 is మై ఆన్సర్. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, 1 ఫర్ రైట్ లాస్ట్ డిజిట్, 2 ఫర్ లెఫ్ట్. ఎక్కడైనా అలాగే ఉంటది. ఈ లంగనే కాదు, ఇంకా వేరే ఏం తీసుకున్నా సరే రైట్కి ఒక కోడ్ ఉంటుంది, లెఫ్ట్కి ఒక కోడ్ ఉంటుంది, రెండిటికి కలిపి కొన్నిసార్లు ఒక కోడ్ ఉంటుంది. ఓకేనా? ఇట్లా మనం చాలా జాగ్రత్తగా ఎడిషనల్ డిజిట్ ఏదైనా కావాలా, అవసరం లేదా, రైట్ చెప్తున్నాడా, లెఫ్ట్. ఇక్కడ సపోజ్ రైట్ లెఫ్ట్ రెండు చెప్తే నేనేం చేయాలి? 2 కోడ్స్ ఇచ్చేయాలి. 91 ఇవ్వాలా, 92 కూడా ఇవ్వాలా. ఓకేనా? 2 చెప్తే, ఎందుకంటే ఈ రెండిటికి కామన్ కోడ్ లేదు, కానీ కొన్నిసార్లు రెండిటికి కలిపి కామన్ కోడ్ ఉంటుంది. C34.93 బైలేటరల్ అని. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్, ఇలా కాకుండా రెండిటికి కలిపి ఒక కామన్ కోడ్ ఉంటుంది. అప్పుడు ఓకే, నో ఇష్యూ, ఒక కామన్ కోడ్ ఇవ్వచ్చు. కానీ నిజంగా చెప్పాలంటే సపరేట్గా ఉన్నప్పుడు సపరేట్గా ఇచ్చేయాలి, రెండిటికి కలిపి సింగిల్ కోడ్ ఉన్నప్పుడు సింగిల్ కోడ్ ఇవ్వాలి, సపరేట్గా ఇవ్వకూడదు మళ్ళీ. అలాంటిది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా, ఆగండి. ఎం సిరీస్లో ఉంటుంది. హెచ్ సిరీస్లో కూడా ఉంటాయి, చూద్దాం. ఐ రిలేటెడ్ ఇవన్నీ. ఇదిగోండి, కనిపిస్తుందా ఇక్కడ మీకు? ఓటైటిస్ ఎక్స్టర్నా ఇన్ అదర్ డిసీజ్ క్లాసిఫైడ్ ఎల్స్వేర్ అన్స్పెసిఫైడ్ ఇయర్. అంటే రైట్ హీరో లెఫ్ట్ హీరో చెప్పల. ఓటైటిస్ ఎక్స్టర్నా రైట్ ఇయర్ అయితే 4-1 ఇస్తా. మీకు ఇందాకేం వచ్చింది? 1 వచ్చింది కదా లాస్ట్ లో, రైట్ కి 1 అని చెప్పా కదా, 2 వస్తే లెఫ్ట్ అని చెప్పా కదా. సో లెఫ్ట్ ఇయర్ కి ఇది.
కానీ ఒటైటీ సెక్షన్ రైట్ అండ్ లెఫ్ట్ అని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ మాత్రం 4142 ఇవ్వకూడదు. మరేమి ఇవ్వాలి? 43 ఇచ్చేయాలి. ఎందుకంటే రెండిటికి కలిపి బైలేటరల్ అంటే 2 అని, రెండిటికి కలిపి సింగిల్ కోడ్ ఉంది కాబట్టి 43 ఇచ్చేస్తాం. అర్థమైందా ఈ సినారియో? ఓకే సార్, అర్థమైంది. ఇందాక లంగ్కి ఏంటి, రైట్కి ఒక కోడ్ ఉంది, లెఫ్ట్కి ఒక కోడ్ ఉంది, రెండిటికి కలిపి ఏ కోడ్ లేదు. ఎస్ సార్. అప్పుడు రైట్ అండ్ లెఫ్ట్ చెప్పినప్పుడు 2 కోడ్లు ఇస్తాం. ఈ ఇయర్లో మాత్రం రైట్కి ఒక కోడ్ ఉంది, లెఫ్ట్కి ఒక కోడ్ ఉంది. రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్ ఇస్తాం. అలా కాకుండా రైట్ లెఫ్ట్ 2 అన్నప్పుడు మాత్రం 4142 ఇవ్వకుండా రెండిటికి కలిపి సింగిల్ కోడ్ ఉంది 43, అది ఇచ్చేస్తాం. ఇది అర్థమైందా? డౌట్ ఏమైనా ఉందా? ఎస్ సార్, అర్థమైంది. ఓకే. సో అట్లా ఎమ్లో కూడా ఉంటాయి, ఐజేహెచ్ ఐజేకెల్ ఎమ్ కదా. ఇలా టేబుల్ ఆ లిస్ట్ కరెక్ట్గా మీరు ఫాలో అయితే చాలు. ఒక 8 క్వశ్చన్లు, 9, 10, 11, 12, 8 కాదు 7 క్వశ్చన్లు ఇలా కోడ్స్ నుంచే ఉంటాయి. రిమైనింగ్ 5 క్వశ్చన్లు గైడ్ లైన్స్ నుంచి ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఇదిగోండి ఐజేకేఎల్ఎం కదా. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, రుమటైడ్ నాడ్యూల్ రైట్ ని, లెఫ్ట్ ని, అన్స్పెసిఫైడ్ ని. రైట్ లెఫ్ట్ అంటే 2 ఇచ్చేస్తాం, అంటే ఇక్కడ రెండిటి కలిపి సింగిల్ కోడ్ లేదు కాబట్టి అది. తర్వాత వచ్చేసి ఇంకొక 2 సినారియోలు చెప్తాను. ఇక్కడ చూడండి ఒకసారి, M1A.20 గనక చూస్తే డ్రగ్ ఇండ్యూస్డ్ క్రానిక్ గౌట్ అన్స్పెసిఫైడ్ సైట్ అని ఉంది. కానీ ఈ M1A.20 ముందు ఏముంది? ఎక్స్ పెట్టి 7th అంటున్నాడు. ఎక్స్ పెట్టి 7th అంటున్నాడు. 1, 2, 3, 4, 5 ఇంకా 2 digits. ఇంకా 6, 7. 6వది ఏందంట? ఎక్స్. ఓకేనా? అంటే 7th ముందు ఏముండాలంటే ఎక్స్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 7th ముందు ఎక్స్ అని ఉంటే డమ్మీ కోడ్గా ఎక్స్ అని రాయాలి. గుర్తుపెట్టుకోండి, M1A.20 ఎక్స్ పెట్టి 7th రాయాలి. మరి 7th నాకు ఎక్కడ దొరికిద్ది? M1A కోడ్ ఎక్కడుందో ఆడికి వెళ్తాం. M1A కోడ్ ఇదిగోండి. M1A దగ్గర కనుక మనం వెళ్తే ఇక్కడ చాలా క్లియర్గా రాస్తాడు, ద అప్రోప్రియేట్ 7th క్యారెక్టర్ ఈజ్ టు బి కోడెడ్ ఈచ్ ఫ్రమ్ ద కేటగిరీ M1A. M1A అనే కేటగిరీతో ఉన్న కోడ్స్ అన్నిటికీ 7th డిజిట్ అనేది 0 కానీ 1 కానీ ఇవ్వాలంటున్నాడు. అంటే ఈ 0, 1 అనేది ఈ M1A సిరీస్తో ఉన్న అన్ని కోడ్స్కి అప్లికబుల్. ఓకేనా? సో ఆ 0, 1 ఏంది? వితౌట్ టోఫీ అయితే 0, విత్ టోఫీ అయితే 1. సో ఇప్పుడు నేనేం చూశాను? M1A.20 చూసా కదా, డ్రగ్ ఇండ్యూస్డ్ క్రానిక్ గౌట్ అన్స్పెసిఫైడ్ సైట్ విత్ టోఫీ అన్నాడు అనుకోండి, విత్ టైఫీ ఆర్ టోఫీ అంటే నేనేం చేస్తా? 6th క్యారెక్టర్ వచ్చేసి M1A.20 ఎక్స్ ఇచ్చి విత్ టోఫీ కాబట్టి ఇది ఇచ్చేస్తా 1. అంటే ఇప్పుడు నా ఫైనల్ కోడ్ ఏంది? M1A.20 X1. అర్థమవుతుందా? ఇది కన్ఫ్యూజన్ కన్నా.
సరే సేమ్ ఇంకొక సినారియో చూద్దాం. ఇక్కడ M1A.22 దగ్గర ఏమన్నాడు, 6th డిజిట్ అన్నాడు. 1 2 3 4 5. సో కింద 6th డిజిట్ యాడ్ చేసేసాడు. 3 4 5 6. ఈ 6 డిజిట్ల ముందు కూడా ఏమంటున్నాడు, 7th డిజిట్ అంటున్నాడు. కానీ ఆ 7th డిజిట్ ఏదో కింద యాడ్ చేయాల. కానీ మనకు ఆల్రెడీ ఇందాక ఏం చెప్పాడు, M1A అనే సిరీస్కి 0 కానీ 1 కానీ 7th డిజిట్ అనేది ఉంటుంది. ఇక డ్రగ్ ఇండ్యూస్డ్ క్రానిక్ గౌట్ రైట్ ఎల్బో వితౌట్ టోఫీ అన్నాడు అనుకోండి, M1A.2210 ఇచ్చేయాలి. ఓకేనా, ఇదొక సినారియో. సో కన్ఫామ్ గా ఇట్లా 6th 7th క్యారెక్టర్ది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో జాగ్రత్తగా చూడాలి. ఈ టేబుల్ ఆర్ లిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం ఇక్కడే ఉంటాయి. ఈ టేబుల్ ఆర్ లిస్ట్ లోనే మీకు ఎవ్రీథింగ్ ఉంటుంది. బట్ మనం అర్థం చేసుకునే విధానం రాంగ్ అయినప్పుడు మనం ఏం చేయలేం. దీంతో పాటు ఇంకొక 2 3 సినారియోలు చెప్తాను. తర్వాత ఇది చూడండి. ఈ ఏడిఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏ అంటే ఇనిషియల్ ఎన్కౌంటర్, డి అంటే సబ్సిక్వెంట్ ఎన్కౌంటర్, ఎస్ ఫర్ సీక్వెల్. ఓకే, సో దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకున్నాడు, సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ దగ్గరికి వెళ్తా. టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ లో పారాసెటమాల్ యాడ్ ఉందో ఎతుకుతా. DEFGHIJKLMNOP పారాసెటమాల్. ఇక్కడ ఉంది చూడండి, పారాసెటమాల్ కనబడిందా? ఈ పారాసెటమాల్ లో నాకు కావాల్సింది ఏంది, సైడ్ ఎఫెక్ట్ కదా. ఎన్నో కాలంలో ఉంది, 1 2 3 4 5. యాడ్వర్స్ ఎఫెక్ట్ అంటే సైడ్ ఎఫెక్ట్ అని. సో ఈ పారాసెటమాల్ లో 1 2 3 4 5 ఇవి కూడా భలే ఉంటాయి, గుర్తు చూడండి. యాక్సిడెంటల్ అయితే లాస్ట్ డిజిట్ 1, సెల్ఫామ్ అయితే లాస్ట్ డిజిట్ 2, అసాల్ట్ అయితే లాస్ట్ డిజిట్ 3, అన్డిటర్మైన్డ్ అయితే లాస్ట్ డిజిట్ 4, యాడ్వర్స్ ఎఫెక్ట్ అయితే లాస్ట్ డిజిట్ 5. మీరు ఏ డ్రగ్ అయినా తీసుకోండి, యాడ్వర్స్ ఎఫెక్ట్ లాస్ట్ డిజిట్ 5నే ఉంటుంది. ఓకే, సో ఎంత కోడ్, T39.1X5 అని ఇచ్చాడు. ఇప్పుడు నేనేం చేస్తా, టేబుల్ ఆ లిస్ట్కి వెళ్ళిపోతా. MNOPQRST T39.1X5 T39.1X5 వచ్చింది సార్ కింద. ఏదమ్మా 1X5 ఇక్కడ ఉంది చూడండి. యాడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ 4 అమైనో ఫినాల్ డెరివేటివ్స్
యాక్చువల్గా పారాసెటమాల్ని మీరు ఫార్మసీయా నర్సింగ్ కదా? నర్సింగ్ సార్. సో ఫార్మసీ వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ అన్ ఐడియా ఫర్ పారాసెటమాల్ వాట్ ఈస్ ద అదర్ డ్రగ్ నేమ్. సో పారాసెటమాల్కి డ్రగ్ నేమ్ ఏంటంటే 4-అమైనోఫినాల్ డెరివేటివ్స్. ఓకే, T39.1x5 ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు, 7th అంటున్నాడు, కానీ కింద 7th డిజిట్ యాడ్ చేసి లేదు. అప్పుడు ఏం చేయాలి, M1Aకి ఎలా అయితే వెళ్ళామో ఇక్కడ కూడా T39 మెయిన్ కోడ్ ఎక్కడుందో ఆడికి వెళ్ళిపోతాం. ఇక్కడికి వస్తే ఇక్కడ చాలా క్లియర్ గా రాశాడు, ద అప్రోప్రియేట్ 7th క్యారెక్టర్ ఈజ్ టు బి కోడెడ్ టు ఈచ్ కోడ్ ఫ్రమ్ ద కేటగిరీ T31. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమంటున్నాడు, 7th క్యారెక్టర్ అనేది ఈ T39 సిరీస్ కి ఉన్న అన్ని కోడ్స్ కి 7th క్యారెక్టర్ వచ్చేసి ఏ గాని డి గాని ఎస్ గాని యూజ్ చేయాలంటున్నాడు. ఏ అంటే ఏంది, ఇనిషియల్ ఎన్కౌంటర్. డి అంటే ఏంది, సబ్సిక్వెంట్ ఎన్కౌంటర్. ఎస్ అంటే ఏంది, సీక్వెలా. ఓకేనా? సో ఇప్పుడు నేనేం యూజ్ చేయాలా, ఇక్కడ ఇనిషియల్ ఎన్కౌంటర్ యూజ్ చేయాలా. ఇనిషియల్ ఎన్కౌంటర్ అంటే ఏంది, ఇప్పుడు డ్రగ్ తీసుకున్న పాయిజనింగ్ ఏర్పడిన ఎమ్మటే కనుక డాక్టర్ దగ్గరకు వస్తే దాన్ని ఇనిషియల్ ఎన్కౌంటర్ అంటారు. వన్స్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఫాలోఅప్ కోసం వస్తే దాన్ని సబ్సిక్వెంట్ ఎన్కౌంటర్ అంటారు. అలా కాకుండా ఎప్పుడెప్పుడో పాయిజనింగ్ తీసుకున్నాడు, బట్ ఇప్పుడు తనకేదో పెయిన్ వస్తుంది లేకపోతే వేరే ప్రాబ్లం వస్తుంది, అప్పుడు డాక్టర్ అడుగుతాడు ఇంతకుముందు ఏదైనా డ్రగ్ తీసుకున్నావా అంటే అప్పుడు హిస్టరీ కండిషన్ కింద సీక్వెల్ ఇస్తాం. మనకు వచ్చే కోడ్స్ అన్ని మోస్ట్లీ ఇనిషియల్ ఎన్కౌంటరే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తా, ఇక్కడ 7th డిజిట్ నేనేం ఇస్తాను, T39.1x5 ఇచ్చేస్తా. సో ఇది ఒక టైప్ ఆఫ్ సినారియో. ఇప్పుడు అర్థమైందా, 6th డిజిట్ 7th డిజిట్ 5th డిజిట్ ఎట్లా ఉన్నప్పుడు ఎలా యాడ్ చేయాలని. తర్వాత ఇంకొకటి చెప్తాను, డబ్ల్యూ సిరీస్లో ఉంటాయి. సో ఇక్కడ రాస్తాను అది కూడా. సో పేషెంట్ ఫాల్ ఫ్రమ్ బాల్కనీ నుంచి కింద పడ్డాడు. సో ఇప్పుడు నేనేం చేస్తా, ఇండెక్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీలోకి వెళ్ళను, టేబుల్ ఆఫ్ నియోప్లాజంలోకి వెళ్ళను, టేబుల్ ఆఫ్ డ్రగ్స్ లోకి వెళ్ళను, మరి దేంట్లోకి వెళ్తా, ఎక్స్టర్నల్ కాజ్ ఇండెక్స్ లోకి వెళ్తా. సో ఈ టేబుల్ ఆఫ్ డ్రగ్స్ కూడా అయిపోయిన తర్వాత ఉండేదే ఎక్స్టర్నల్ కాజ్. ఈ టేబుల్ ఆఫ్ డ్రగ్స్ కూడా అయిపోయిన తర్వాత ఉండేదే ఎక్స్టర్నల్ కాజ్. యాక్చువల్గా మీరు ఇలా అన్ని సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్ గానే ఎత్తుకోవచ్చు. డైరెక్ట్ గా 4 కోడ్స్ ఇస్తారు, ఆ 4 కోడ్స్ కి ఏది మ్యాచ్ అవుతుందో లేదో టేబుల్ ఆర్ లిస్టే గైడ్ చేస్తుంది. దాన్ని బట్టి మీరు కోడ్ అనేది తీసేసుకోవచ్చు. ఇవన్నీ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మీ అండర్స్టాండింగ్ కోసం నేను ఈ సెర్చ్ చేసి చూపిస్తున్నాను. సో నేనేమంటున్నా, ఫాల్, ఇదిగోండి ఎఫ్ సిరీస్ లో ఫాల్ ఎక్కడంట, ఫాల్ ఫ్రమ్ బాల్కనీ. ఇక్కడ ఉంటుంది చూడండి, ఫాల్ ఫ్రమ్ బాల్కనీ. ఎంత ఉంది కోడ్, W13.0. W13.0. సో ఈ W13.0 దగ్గరికి వెళ్తా. W
ఇక్కడ ఉంది చూడండి, W13.0 ఉందా, ఫాల్ ఫ్రమ్ అవుట్ త్రో ద బాల్కనీ. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, W13.0 అంటున్నాడు. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 4. 4 తర్వాత 5th డిజిట్ ఎక్స్, 6th డిజిట్ కూడా ఎక్స్, 7th డిజిట్ ఏమి ఇవ్వాలి. సో W13 సిరీస్ దగ్గరికి వెళ్ళిపోవాలి మనం. అదే ఈ W సిరీస్ అన్నిటికీ కామన్గా ఒకటి ఉంటుంది, చెప్తా ఆగండి. ఇదిగో ఇక్కడ W, ఇదిగోండి W00 నుంచి 19 సిరీస్ వరకు అన్నిటికీ 7th క్యారెక్టర్ అనేది ఏ గాని డి గాని ఎస్ గాని ఇవ్వాలంటున్నాడు. మనం ఆల్వేస్ ఏమి ఇస్తామంటే ఇనీషియల్ ఎన్కౌంటరే. ఓకే, ఇక్కడ W13.0 ఉంది మనకి, 5th ఎక్స్, 6th ఎక్స్, 7th వచ్చేసి ఏ ఇచ్చేస్తాం. సో ఈ 4 అర్థమైనాయా మీకు? ఈ 4th 5th 6th 7th డిజిట్స్ ఎలా తీసుకోవాలో మనం బుక్ లో నుంచి ఇలా పిక్ చేసుకోవాలి. ఓకేనా? ఏం యూజ్ చేయాలి సార్ ఇప్పుడు 7th క్యారెక్టర్ కి ఏం యూజ్ చేయాలి డబ్ల్యూపి? ఏందమ్మా? ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్. 7th క్యారెక్టర్ ఏ గాని డి గాని ఎస్ గాని ఇక్కడ చెప్పాడు కదా. ఓకే. ఇదిగో 1W00 నుంచి మనం W13 లో ఉన్నాం కదా. సో వాటన్నిటికీ W00 నుంచి 19 వరకు ఉన్న కోడ్స్ అన్నిటికీ 7th క్యారెక్టర్ అనేది ఏ గాని డి గాని ఎస్. ఏ అంటే ఇనిషియల్, డి అంటే సబ్సిక్వెంట్, ఎస్ అంటే సీక్వెల్. మనం ఎప్పుడు ఇనిషియల్ ఎన్కౌంటరే తీసుకుంటాం. వాడేమంటున్నాడు, W13.0 7th క్యారెక్టర్ ఏ ఇచ్చేస్తాం. మరి దాని ముందు ఏమి ఇవ్వాల కింద, వాడేమి యాడ్ చేయాల. ఏది 5th 6th డిజిట్. అప్పుడు ఆ 5th 6th డిజిట్ కి డమ్మీ కోడ్ లాగా XX ఇచ్చేస్తాం. అంటే ఇప్పుడు W13.0 XX అని పెడతామా? XX ఏ 7th క్యారెక్టర్ కంపల్సరీ ఏ కానీ డి కానీ ఎస్ కానీ ఇస్తున్నాడు కదా వాడు. రిమైనింగ్ 5th 6th ఏమి ఇవ్వాలో వాడు ఇవ్వట్లేదు, కానీ 7th ముందు ఎక్స్ అని రాశాడు చూడండి. అంటే 5th 6th ఎక్స్ ఇచ్చేస్తాం. అర్థమైందా? అదే. సో ఇంతవరకు చూడండి ఈరోజు క్లాస్ వరకు. ఇది రికార్డెడ్ ఇప్పుడు యూట్యూబ్ లో షేర్ చేస్తాను. మీ మెయిల్ ఒకసారి నాకు పెట్టండి. ఓకేనా? ఈ సెషన్ మళ్ళీ వినండి. ఐసిడి బుక్ మీ దగ్గర లేకపోతే నేను ఇప్పుడు సెండ్ చేస్తాను వాట్సాప్ లో, చూడండి. ఓకేనా? కలర్ బుక్ ఉంటుంది, ఈ కలర్ బుక్ మీకు షేర్ చేస్తాను, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది సార్. మళ్ళీ రిమైనింగ్ ఏమైనా చెప్పండి. అర్థం సరే, కాల్ చేస్తాను మీకు మాట్లాడదాం. ఓకే సార్.